ముందుగా 200K అయినందుకు మీ అందరికి థ్యాంక్స్ అనే పదం చాలా చిన్నది. వినాయక చవితి సిరీస్ స్టార్ట్ చేయక ముందు 1,89,000 మంది సబ్స్ ఉండే. సో స్టార్ట్ చేశాక 200K అయ్యారు. చాలా పాటు గణపయ్యాయండి. మీరు లేకుంటే ఇంత దూరం వచ్చేవాడినే కాదు. దీని గురించి సపరేట్ వీడియో ఇస్తాం మన స్టైల్లో. ఏమన్నా క్వశ్చన్స్ అడగాలనుకుంటే కింద కామెంట్ చేయండి. హలో శశాన, ఏమైందన్న? షెట్ ఇప్పుదామని చెప్పినా అన్న ఒక్కడు కూడా లేడు ఈడ. ఏందన్నా ఇది? పట్టలేని సంవత్సరం పట్టుకున్న పాడని మీ ఇంట్లో పని అయితే గిట్లనే చేస్తారా అన్న? పెద్ద మనిషి అంటే గుద్దవించాలి అన్నట్టు చేస్తాను దానాడు. హలో రాజు గారే, ఏమైందిరా? దెబ్బకి ఫోన్ అనేది. అరే ఎవరు లేడురా ఈడ. తాగుడున్నట్టు గిట్లనే చేస్తారా మీరు? ఒక్కనే ఉన్నారా ఈడ? తొందర చూసిరా గట్లుంటది కదా. షెడ్ ఏనికి గాని ఇప్పనికి గాని ఎవ్వరు రాడు. ఇక దావుతుందను గుద్దుపుకుంటారు లవడాలు. ఈ పేపర్ కు పుట్టింది రోగం. ఒక్క మ్యాటర్ మంచిది లేకపోయి నరుకుడు, సంపుకుడు, దోసుకుడు, ఆ నుంచుకుడు, ఈ నుంచుకుడు. అబ్బా తలకాయ వీకి పెడుతుంది. అమ్మా ఇంత ఛాయ్ నా మోకాన కొట్టే. ఎందుకు కుట్టినవరా కొడుక అంటే ఎట్టు కుట్టినా అన్నట్టు అయిపోయింది నా బతుకు. ఒక్క మాట ఇంట లేకపోతే నేనైతే గడ్డోని కాదు ముడ్లోని కాదు నీ కంటికి. డాడీ నీకు పుణ్యం ఉంటది. ఉర్రకే జరా ఎవడన్నా నింటే నువ్వు లేపుకొచ్చింది అనుకుంటారు. ఏంది బొమ్మల నుంచి కూర్చో డొమ్మర కంటే వేయాలి. మళ్ళీ నన్నే ఉర్రకంటున్నావా? నల్ల ఒక పాడుకోవు. అయ్యో మళ్ళీ రోగం పుట్టింది మీ ఇద్దరికి. పొద్దుగాల ఎక్కడ నీ కొడుకు నువ్వు అనపోయాం ఎట్లా చేయటానికి పట్ట పగ్గాలు ఉంటాడు నల్లి కుట్లోనికి. అది చూస్తాను చూడాలి గుడ్లు పెట్టుకొని గుడ్లో ఇన్ని దెంగులు దెంగుతాడని తెలిసి ఉంటాయి. చిన్నప్పుడే దెంకపోయాడు ఇంట్లోకి వెళ్ళి. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నట్టు ఒక్కసారి చెప్తినాలి రా. ఇక నువ్వు చెప్పేది వింటలేనా? అది ఎప్పుడు వినలేదు నీ మాట. నాకు చెప్పక నా తోక చెప్ప అన్నట్టు ఎన్నడే ఇన్నట్టే కుక్క తులిపినట్టు తులిపబడుతుంది. కుక్క మొక్క బాడక డాడీ ఆగే నీ కాలు మోగుతా. ఏం కాలేదు కానీ ఇప్పుడు గణపతి నిమజ్జనం అంటే మన సందాలు మనం ఉండాలి. బట్ట కాల్సి మీదేస్తారా అన్న. నీకేంది నేనేది నా జాంటివాయ్ అన్నట్టు ఆ ముసలోని కొడుతుంది. ఇప్పుడు ఆయవన్నదా పానం కట్టు దాన్ని ఏ నుంచి కడతావు? ఎవరి గుద్దలకెళ్ళి కడతావు? కట్టుకోడుక ఎవరిని కొట్టలేదే. ఆ పంది పిచ్చలోడు కొట్టిండే. నన్ను ఎక్కుతానవేంటే పొద్దుగాల మాట్లాడకు నాకు బీప్ దింగుతుంది. మళ్ళా తాగుడు, దునుకుడు, ఎగురుడు, డొంబర్ కాంటీలు వేసుడు, ఇజ్జత్ మొత్తం పచ్చళ్ళ పోసి నుచ్చ తీరు చేసిన. మన చుట్టం పక్క డాడీ చుట్టుపక్కల పెడితే పెళ్లి కోరుతారు, లేకపోతే సాగు కోరుతారు. లత్కొల్లు అని అడుగులు గాలి ఇజ్జతి వాళ్ళకి భయపడుతున్నావా? ఏం చేసిండే ఇప్పుడు? అబ్బో ఈ పెద్ద మనిషి ఏం చేసిండా? నిన్న నిమజ్జనంలో ఆ గుట్టెనక గుండు వాళ్ళు తెంగిరు. ఇప్పుడే పంచాయతీ కూడా వచ్చిండు ఆ పెద్ద మనిషి దండుకు గట్టి. చెంటం అంటే చెట్టం ఇంట లేకపోతే ఈడొకడు తెల్లారులైతే లంజ చేసినట్టు చేస్తాడు. ఏంద్రా నీ బాధ? ఏం చేస్తానవరా? తింటానా దెంగులు మా చేతుల. నువ్వు కూడా తినేవు. మళ్ళీ తాగుండు. అరే అది కాదా ఇక పోయిగా పుచ్చిపోయిన కుక్క తిరుగుతాడు. ఇక దేవుని పని రిప్పి కడుపు కడుగుతారు. తాగుడానికి గుద్ద కోసుకుంటారు. పట్ట పగ్గాలే ఉంటలేవు ఈ పోరాళ్ళకు. ఇలా నువ్వైతే ఇంట్లోకెళ్ళి కాళ్ళు బయట పెట్టు కొడుక. ఇప్పుడు సాపాలు రాకినట్టు రాకుతా కర్ర అని. ఏమైందిరా? మా అయ్యున్నప్పుడే చేస్తావు ఫోను. నేను చూసినాను సిపాయి మీ అయ్యుండు. ఏమో అయ్యున్నాడు అది అని అనుకుంటాను. నేను చూసినా చెప్పు మరి. ఏమైంది చెప్పు. పందిరిపి లెక్కలేదాం అంటారుగా మనోళ్ళు. రేపు ఇట్లా చేద్దాంతే నీ మా అయ్య తిట్టకుండా ఎక్కుతాను నన్ను. నేను రాను. షెడ్డిపి దావత్ చేద్దాం అన్నారా. 10 కోళ్ళు స్పాన్సర్ వచ్చింది. ఈ మందు కూడా తీసుకుంటాడట మరి. ఏ వాట్ అబౌట్ పందిపించాలి చోటు? సాయంకాలం. అరే నీకు మ్యాటర్ తెలుసా? మా మరదలు నిన్న డాన్స్ చూసింది, కిస్ ఇస్తా అని చెప్పింది తెలుసా? అది కప్పగంతులు అని చెప్పపోయినా నోట్లు ఉచ్చబోసాయి. ఉన్నాడు నీ అబ్బా నీకు కడుపు అంటారా? దాని అడుగుకి బుడ్డెతలకే ఉన్నావు గాని. ఇక చూడు గ్రూపులు 20-30 మంది ఉన్నావు. నీ యొక్క షెడ్డి పనికి మాత్రం 4 వచ్చిన గన్న పెన్ల 3వ కర్వం అడిగిరా. నాకు అర్థం కాదు. ఇంకా తాళ్ళు దగ్గర ముందు కింద పడతాయి. ఏం వస్తానా పోతానా రామశీలిక అన్నట్టు. ముట్టి పట్టిందే పడతావు సోది గుద్దా కానివి. అబ్బో పనిగాల మొగోడు పందిరైతే కుక్కతో కదా తుక్కు అన్నదట. నువ్వు చేసింది ఏలేవా? ఏమో నా పనికి అంకలు పెడతాను. ఈ పనిగాల మొగోడు చేస్తాడు గాని. నిన్న నిమజ్జనంలో సంఘం పైసలు అనేసరికి తాగనికి ఎవడెవడో వచ్చిండా అని గుద్ద తెలియదు మూతి తెలియదు. చెడ్డెప్పటికి మాత్రం ఎవరు దిక్కులేడు ఈడ. నేను ముందే చెప్పినా మనకంటూ కుర్తాలు ఉండాలరా ఏర్పడతామని. అలగం బుల్గం అయిపోయి అంత నువ్వే చేసినవురా. తాగిన పూక ఇందాలు బుక్కినట్టు పెంట చేసినావు పూక. నేను ముందే చెప్పిన సాతగా సావురాదురా అన్నట్టు. ఉత్త పుణ్యానికి అని గుద్ద ఎలిపెట్టి వేసుకుంటుంది. మరి పూరగాళ్ళు తాగి తడిపి ఉంటారు. వచ్చి గుద్దలు ఏలు పెట్టకపోతే ఏమైతుందిరా? ఆ పాటే ఈ పాటే అని గుద్ద ఆకిలో మీ లొల్లి గంగలు ముందు ఇంకా వినాయకుని పైసలు ఇయ్యలేరా? వాళ్ళని ఫోన్ చేసి అడగలేరురా? లెక్కలేదా ఇప్పుడు?
ఏ లేదు నువ్వు ఈపు గోకరాట గుద్దలు వెళ్ళిపోయినట్టు చేయకన్నా షెడ్ ఇప్పినాకనే లెక్కలు ఎవడిప్పుతాడు లేకపోతే ఎవడిప్పడు గ్రూప్ ముచ్చట్లు అంటేనే గిట్ల ఉంటాయి ఎవరి గుద్దలో పెట్టి వాసన చూసుకుంటారు పిత్తేది కాదు అయ్యేది కాదు నువ్వు ఆ కట్లు దిగదేంగిరా ముందు చూసేస్తాయి అని పాత్ర పెట్టి ఏమో జాతర పోయినట్టు సోది పెడతావు సోదిలా ఎంతగానే అడగాను అన్న ఎంతగానే అడగాలి చెప్పు అలా విచ్చ గోర పట్టినాడు పట్టినా అయినా దేక్తలేరు ఫోన్ ఎత్తుతలేడు చూడు ఈడైతే నిండా లేచినావు ఇంకా పైసలు ఎక్కడి అంటారు ఇలా సునీల్ గారే ఇంకా పైసలు వారా లెక్కలు అవుతున్నాయి పైసలు రావు మర్చిపోమావా అట్లా కాదు నూకేటో నూకుతానే అంగుతారు కానీ ఇటీ సరే మరి దావతుంది ఈవినింగ్ చికెన్ ఉడుకుతుంది అందరు వచ్చి నువ్వే లేటు అమ్మతోడు దావతుందా ఏడుకు రావాలరా పుట్టి పని చేయి మనిషి కొలిసే పంగ వెళ్ళాని పైసలు ఇవ్వవా నువ్వు గ్రూప్ లో లేవా నువ్వు సంఘంలో లేవా సంఘంలో ఉన్నావని లడ్డు ఇచ్చినావు అన్ని సామాన్ కూడా ఇచ్చినావు మళ్ళీ పైసలు లేవు మర్చిపోంటావు లావు అది కాదురా బాబు ఏది కాదు ఆడలే తీరు పొలంగాలో అయినా పత్తిగాలో అయినా 400 వచ్చు పైసలు లేవంటావు మళ్ళీ 3000 దొరుకుతలే వారా నీ బతుకు టైట్ ఉందిరా బాబు నీకు తెలుసుగా ఉంటది టైట్ ఎందుకు ఉండదు ఊరికి ఆంటీకి ఆస్తులు అయితే రాసిస్తారు మళ్ళీ బూతులు వెళ్తే నాకు ఇవి ఉన్నాయి ఇవి లేవని ఉన్న కాడికి ఇయ్యాలరా లెక్కలు చేద్దాం ఇప్పుడు పట్టుకోనరా ఇక దెంగగా నత్తున్నావు చూసినావు అట్లా నూకుతానే ఇంటారు లౌడాగాలు పూజారి ఖర్చు 6000, ట్రాక్టర్ కి 4000, పూజ సామాన్కి 12000, చిల్లర ఖర్చులో 2000, డెకరేషన్ సామాన్కు 3000, బండ్ల పెట్రోల్ కు 1500, పులిహోర సామాన్ 6000, బొట్టు జెండలు రిబ్బన్లు వాటికో 1000 రూపాయలు. ఇంకా మర్చిపోయినవారా అన్న నిమజ్జనం రోజు బీర్లు అన్న ఆ ముసలోనికి దండకు కూడా కట్టినాక 2 కాటన్ల బీర్లు, 2 ఓసి ఫుల్ బాటిల్. ఇంకేమన్నా మర్చిపోయినవారా ఇంకోటి ఆడోళ్ళకు 5 థమ్స్అప్లు. అవునే ఒకలాడి మొగలందరూ అంటే మొగటంతో ముగ్గురు అని చెప్పిందట. ఇదేనా అన్న పద్ధతి? నువ్వు తలగని తప్ప లెక్కలు చెప్తున్నావు. ఎవరికి ఇచ్చిన ఓసీలు, ఎవరికి ఇచ్చిన బీర్లు, ఎవరు తాగింది నీ బీర్లు? నువ్వు ఇచ్చిన బీర్లకు నా ఉత్సవం కూడా రాలే కొద్దిగా. లెక్కలు అనుకుంటా పొక్కలు పెడుతున్నావు అన్ని మా అందరికి. ఆడలోకి థమ్స్అప్లు ఇచ్చినావా? కథలు తెంగకన్నా నువ్వు దేవుని పైసలు తిన్నోడు ఎవడు బూరు పోయాడు. ఏ పీకన్ రా ఏదో కర్రకోడి విత్తింది అనుకో, నెక్స్ట్ ఇయర్ మనం ఎత్తుకుందాం పెద్ద ఎత్తు. పీకని అంటే నేను తిన్న పేరు చేస్తారా ఇప్పుడు? ఓ నీ చెవులలో చంద్రయ్య కోళ్ళు లెక్కయ్యా అన్న ముందు ఎందుకు కొడతావు కుక్కరినట్టు? అరే చేసింది పోతుంది అన్ని పోతాయి, ఇప్పుడు కుక్క అంటారా? మొత్తం ఎంత అయినాయి అన్న? అరే మొత్తం 40,000 అయింది. విగ్రహంతో 55,000 అయిందిరా ఖర్చు. ఇంకా 5,000 ఉన్నాయి. అమ్మతోడు 5,000 ఉన్నాయా అన్న? అయితే కిటికీలు తెల్లారితే పోయాలా మన సెట్టింగ్ అయితే. చందా పైసలకెళ్ళి అయితే దావత్ లేదురా. ఏమంటారు? నెక్స్ట్ ఇయర్ కి దాచుకుందాం. ప్రతిసారి బుచ్చగాళ్ళు అడిగినట్టు అడుగురు అయితే అందరు. అవురా చందా పైసలతో దావత్ అంటే జనాలు గుద్దలు ఉంచుతారు. ఎట్లా స్పాన్సరే కదా 10 కోళ్ళకు, అవిటితోనే సెట్ చేద్దాం. ఏమంటారు? నువ్వు రాకు నీ గుద్ద నొత్తాండ్రా. మీ సంఘం పైసలు అలాగెళ్ళే దావుతావు. ఎవరు రైడ్ ఎట్టి గుద్ద బాడక దావత మంది ఇవ్వండి ఆడ తెచ్చుకోరా. ముందే చెప్తున్నా సంఘం పైసలు అయితే రూపాయి ఇచ్చేది లేదు. ఎవని ఆడంటే నీళ్లు కూడా కొన్నాడు. ఎవడు కుక్కనికి అత్తుందంటే పూకల తాగుతారు కానీ. అయినా సరే ఎవని ఆడే. అన్నా ఓసి ఫుల్ బాటిల్ ఎవరికి ఇచ్చినవే? థమ్స్అప్ లెవెల్కి ఇచ్చినవే. ఆడోళ్ళకా చిన్న పోరాళ్ళకా లేదా నువ్వే వచ్చినావా చెప్పానా? ఊరి నీ గుద్దను కుట్టారు కుర్రా. ఇంకా కన్ను పోతాయి రా పూక నన్ను అంటే. నేనెందుకు వత్తుతారా థమ్స్అప్లు? నేను దాగుకోవాల్సిన తెలివ కాదా థమ్స్అప్లు? 2 కాటన్ల బీర్లు అని రాసినావు. బీర్లు ఎవడు తెంగిపోయిండు అన్న? నాకు ఇప్పుడు తెలివాలే ఎవడు తెంగిపోయిండు. నాకు 2 బీర్లు ఇచ్చినావు, ఆయనకి 2 బీర్లు ఇచ్చినావు. కడమ ఎవడు తెంగిపోయిండు మరి? మళ్ళీ ఈ బీర్లు ఎక్కడిరా? నీ బీర్ల పైన ముండవయ్యా. నా తలకాయ తెంగుతారు బీర్లు అనుకుంటా. బొట్టుకు రిబ్బన్లకు జెండలకు 1000 రూపాయలు అని రాసి ఎవడు తెంగిపోయిండు? నాకు జెండ ఇచ్చిర్రా, నాకు రిబ్బన్ ఇచ్చిర్రా. మరి పోసినట్టు 2 బీర్లు ఇచ్చినావు. అది నా పెద్ద పేకు కూడా అంటలే. ఏమో పైసలు తెంగ నీకు బాగా అలవాటు పడ్డారు. కన్నా కాకులు తెంగ మీకు లేరారా? పొద్దుగాల లెక్కలు కాగా మళ్ళీ ఇప్పుడు అంటారు. పులిహోర సామాను 6,000 అని రాసినావు. మనం తెచ్చిన 25 కిలోల రైస్ కు 6,000 అవుతాయా అన్న? నువ్వు చెప్పు. 6,000 అవుతాయా? కాదన్న నువ్వు చెప్పు ముచ్చట. మరి 6,000 అవుతాయా అని చెప్పురా. మీ గుద్ద మూసుకొని ఉంటాం కదా. అంగుతారు కానీ బొడ్డు దాకా నూకుతారా అన్న? నాకు అర్థం కాదు. అన్న అనుకుంటా అన్న గుద్ద తెంగుతారు కదా అందరు కలిసి. మరి చెప్పాలి ఈ ఖర్చులు అయినాయి, ఇవి ఉన్నాయి, ఇవి లేవని. నీ చెవుల చంద్రాకుల్ని నువ్వు లేవారా? పొద్దుగాల నుండి లెక్క చెప్పంగా. మరి అవన్నీ దొంగ పువ్వు లెక్కలు వేసినావు.
అయినా మాయ ముందే చెప్పిర్రా ఈ లంజడుకులతో తిరిగాకు ఈ టాకేసి తాటాకు దింగుతారని నేనే ఇంట్లే పెట్టిపోయినోడు పేయంతా ఊగినట్టు వాళ్ళు పెట్టరు పిత్తారు కానీ మీదికెళ్ళి తిన్నే దెంగులు దింగుతారని. అరే పోని పోని తిన్నాడు ముక్కలే అన్న. 1 hour later. ఇంకా చికెన్ అయితే గుద్ద వాళ్ళకుందిరా ఆడవాళ్ళు అండినట్టు అండినావు మామ వస్తుంది. నువ్వు ఆరిదాని అయితే పక్కా నేనే చేసుకునేటోనిరా నేను. నవ్వుతాను చూడ చిలిక నిజం కదా బాబు నేనే చేసుకున్నా. నీ అబ్బా సతాక మొగోని కాదు సతాక ఆడరాని కాదు అన్నట్టు ఇదే ఇగో నీతో తాగితే తలకే తమ్ముడు గుద్ద బామరు అంటావు. అరే నేను ఒకటి చెప్పాలా చోటు గారే దెంగే ఆంటీ ఒర్రె పట్టుకో చక్క ఇంటికి దెంగెత్తాం కానీ నీ సోది దెంగకు రా లంజ సోది. ఓసారి ఆంటీ అంటావు ఓసారి పోదంటావు నీ సోది పెన్లం ఉండవు అది ఒడవ తీరదు కానీ తినమంటే తింటాను దెంగే అంటే దెంగెత్తాను చెప్తా. అబ్బా ఇంటికి పోతే మాయతో ఈడికైతే నీతో సోది రాని చూడక ఏ దెంగే నర్రా పీకుదాం ఏమన్నా సదరా నన్ను చదువు సామాన్ చదువు పీకుదాం. గంజులో మిండడు అడుగుతాడా గంజులు అది కాదురా బాబు లెక్కలు మళ్ళీ ఇద్దాం రా స్కామ్ దెంగిర్రా పైసలని అంగుత పిచ్చలు మాయం చేస్తారా నీకు తెలియదురా మన బ్యాచ్ గురించి. వెనక ఎనుగులు వేరే మనిషి లంజడుకులకు ముందట పీనుగులు పోవద్దు అన్నట్టు నీకు తెలియదురా ఎన్ని లెక్కలన్నా పోనీ పొక్కల లెక్కలకే చూస్తారు వీళ్ళు. అవురా మళ్ళీ ఇద్దాం లెక్కలు నిజమే పెద్దల పూజ చేసిన లెక్కలు గంజులు కడుగుదా ముందు. దెంగే నాకు పని ఉంది నేను పోతున్నా కడుక్కోరి గుద్ద ఆడే కడుక్కోవాలి ఎవరి గంజులు ఆడేదో కావాలి. చోటారే నువ్వైనా అంటే అడుగాడు కానీ నేను అడుగన్నా ఏం బీక్తావు ఆతులు బీక్తావు కడగకపోతే ఏ నడనన్నాడుకి పానాల గుత్త బాడుకోవాలి చేస్తారు మనం చూస్తాం లంజోడుకులు తిన్నకాడ ఎరుగుతారు. కడుక్కోరు ఎవరి గుద్ద ఆడే కడుక్కోవాలరా ఈ బీరేంద్ర చేదుంది ఉచ్చవచ్చిన వారా పూగా మనుషులు అంటారు గుద్దలు ఎటుకలు అంటారా మిమ్మల్ని అయితే ఏ నడనన్నాడు కడుక్కుందాం. చూసిరా తిన్నకాడ ఎరిగే పుగ్గాలు ఉన్నారు ఒక్కడికి మరి గంజులు ఉన్నాయి కడుగుదామని లేదు గుద్దలు నింపిరు పేరు. నువ్వు నీళ్ళు పోసావు ఏమో నిలబడ్డావు పెద్ద మనిషి నిలబడ్డట్టు. ఈయన పెద్ద మనిషి అట గుద్దలు ఇంటికని తీసేసినాడు తీసేసి రివర్ దాకా దొంగ పూకు లెక్క చేసినావని ఆడి అడిగినట్టు అడిగిండు. ఇక గిట్లుంటాయి కథలు మీకడ కూడా గిట్లనే జరుగుతా. కాయ మాత్రం లొల్లులు పెట్టుకోకండి తెల్లాలైతే మొఖం చూసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. వినాయక చవితి వీడియోస్ అన్ని హిట్ అయ్యాయి ఆల్మోస్ట్ 200K+ వ్యూస్ వచ్చాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై గాయ్స్ సీ యు సూన్. ఈ గంజుకు పుట్టింది రోగం ఈ గంజు పైన ముండోయా నువ్వు నీళ్ళు గట్టిగా పోయన్నా చిన్న పొరడు వచ్చినట్టు పోతామేమో. బై గాయ్స్ సీ యు సూన్.